వెల్కమ్ టు బియాండ్ ఆర్డినరీ టెక్ సింప్లీ బాట్. నా పేరు రోహిత్. ఈరోజు మనం అమెజాన్ ప్రైమ్ డే సేల్లో ఏమేమి పర్చేస్ చేసామో కవర్ చేస్తున్నాం. రివ్యూ అండ్ అన్బాక్సింగ్ కూడా ఉంటుంది ఇందులో. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసరికి ఇది షామీ ట్రిమ్మర్, ఎంఐ ట్రిమ్మర్. లెట్స్ అన్బాక్సింగ్. దిస్ ఈస్ షామీ ట్రిమ్మర్. దీనికి ఆల్రెడీ ప్రీ ఇన్స్టాల్డ్ 10mm ఫోమ్ తోటి అయితే వస్తుంది. మనకి అప్ టు 10mm అనేది మనం ఇలా పెంచుకోవచ్చు. అండ్ దీంట్లో మనకి అప్ టు 40mm దాకా కూడా పెంచుకునే ఆప్షన్ ఉంది. జస్ట్ ఇది ఇలా రిమూవ్ చేసి అండ్ ఈ ఎక్స్టెన్షన్ తీసుకొని దట్స్ ఇట్, 40mm. దీంట్లో మనకి ఒక ట్రావెల్ బ్యాగ్ కూడా నాకు ఇస్తారు. అండ్ మనం ఎప్పుడైనా క్యారీ చేయడానికి, ఎక్కడైనా ట్రిప్స్కి ఎక్కడికి వెళ్ళినా క్యారీ చేయడానికి అయితే సింపుల్ ఉంటుంది. అండ్ దాంతో పాటు మనకి ఒక క్లీనింగ్ బ్రష్ కూడా ఉంటుంది. అండ్ అమేజింగ్ పార్ట్ ఏంటంటే ఇది మనకి టైప్ సి ఛార్జింగ్ తోటి అయితే వస్తుంది. మన ట్రావెల్ అడాప్టర్ ఏదైనా కానీ, 80 వాట్ అయినా కానీ, ఎంత వాట్ అయినా కానీ దీంతో పాటు మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. చాలా రగ్గడ్ ప్రూఫ్ ఉంది. ఇది ఎలాగైనా యూజ్ చేయొచ్చు. ఇది విత్ 90 minutes రన్ టైమ్ తోటి అయితే వస్తుంది. అండ్ 0.5mm ప్రిసిషన్ తోటి కూడా వస్తుంది. నేను పర్సనల్గా ఇది యూజ్ చేస్తాను. అండ్ అది ఖరాబ్ అయితే మళ్ళీ తీసుకున్నాను సేమ్ ఇది. ఆ పాతది కూడా నాకు 3 years వచ్చింది ఆల్మోస్ట్. ఈ ఎంఐ ట్రిమ్మర్ని నేను అమెజాన్లో అయితే 899కి పర్చేస్ చేశాను. ప్రైమ్ డే డీల్లో దొరికింది నాకు ఇది. ఓక్టర్ మినీ యూపీఎస్. ఓక్టర్ మినీ యూపీఎస్. జనరల్లీ మన ఇంట్లో కరెంట్ పోయినప్పుడు వైఫై రావాలనుకున్నా, ఒకవేళ సీసీటీవీ అనేది కూడా అన్ఇంటరప్టెడ్ గా కరెంట్ పోయినప్పుడు రావాలనుకున్నా ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ చేస్తారనమాట. ఇది బ్యాటరీ బ్యాకప్ టైప్ ఆ ప్రోడక్ట్ కి. నేను అన్బాక్స్ ప్రోడక్ట్ ఓపెన్ చేశాను కూడా ఫస్ట్ మనకి ప్లగ్ అండ్ ప్లే ఇన్స్టాలేషన్ గైడ్ అయితే ఉంటుంది అనమాట. ఇది 30 seconds ఇన్స్టాలేషన్ గైడ్ అని చెప్పారు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే రివర్స్ లో చూస్తే మనకి వాచ్ వీడియో ఉంది. ఈ క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేస్తే మనకి హౌ టు ఇన్స్టాల్ అనేది చూపిస్తారు. ఇదే ఓక్స్టర్ మినీ యూపీఎస్. ఇది 2000 mAh బ్యాటరీ అనమాట. అప్ టు 4000. ఇది ఓక్స్టర్ మినీ యూపీఎస్. ఇది అప్ టు 4 hours అయితే బ్యాకప్ ఇస్తుంది. ఇది 2000 mAh బ్యాటరీ. ఇది మనకి 12 volt సపోర్ట్ అయితే ఉంది. 9 volt ఉంటుంది అండ్ 16 volt ఉంటుంది. ఈ ప్రోడక్ట్ ఇన్స్టాలేషన్ అనేది చాలా సింపుల్. మన వైఫై బాక్స్ కనెక్టర్ ఏదైతే ఉంటుందో అది మనం ఇలా ఇన్సర్ట్ చేయాలి. అండ్ డిపెండ్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది కనెక్టర్ ఇదేది మనం వైఫై బాక్స్ అయితే ఇన్సర్ట్ చేయాలి. సో దట్ ఈ బటన్ క్లిక్ చేసినా కూడా ఆన్ అయిపోతుంది. ఈ ప్రోడక్ట్ అయితే నేను నా వైఫైకి యూజ్ చేస్తుంటాను. ఎందుకంటే జియో అనేది ఒకసారి కరెంట్ పోయి కరెంట్ రాని అప్ టు 3 minutes దాకా ఇంటర్నెట్ అనేది రాదు. సో నాకు ఇది ఉండడం వల్ల అన్ఇంటరప్టెడ్ ఇంటర్నెట్ అయితే ప్రొవైడ్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసరికి 1049. ఇది నేను ప్రైమ్ డీలో తీసుకున్నాను. కానీ ఇప్పుడు చూసినా నాకు ప్రైస్ అదే ఉంది నేను దీంట్లో. మరి ఇంకా ఇంట్లో ఆన్లైన్ క్లాసెస్ వింటున్నా అండ్ ఆఫీస్ వర్క్ చేసుకుంటున్నా, మనకి అన్ఇంటరప్టెడ్ ఇంటర్నెట్ కావాలనుకుంటే ఈ ప్రోడక్ట్ అయితే ద బెస్ట్ అంటా నేను. ఎందుకంటే అప్ టు 4 hours ఇది బ్యాకప్ అయితే ఇస్తుంది. మహా అంటే 1 or 2 hours కరెంట్ పోతుండొచ్చు ఎక్కడైనా. సో ఇట్ ఈస్ ఎ యూస్ఫుల్ ప్రోడక్ట్. దిస్ ఈస్ బోరోసిల్ హైడ్రా. ఇది నిజంగా నాకు ఒక కాంప్లిమెంట్ అనమాట. ఎందుకంటే నేను నా కాఫీని నేను ఫోన్ గా బ్రూ చేసుకొని వెళ్తుంటాను, ట్రావెల్ చేస్తుంటాను ఎక్కడికైనా. సో దట్ బయట కాఫీ అనేది నాకు నచ్చదు. సో నా కాఫీని క్యారీ చేసుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్ అనుకుంటాను నేను. అండ్ ఇది చాలా హవర్స్ దాకా అయితే కాఫీని అనేది హాట్ గానే ఉంచుతుంది. ఒక్క ప్రాబ్లం ఏంటంటే మధ్యలో మనం ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే మాత్రం మీరు చెప్పినంత టైం వరకు కాఫీ అయితే వేడి ఉండదు. ఈ రబ్బర్ ఉంది కదా, ఇది మనకి కాఫీ అయినా కూల్ బెవరేజెస్ అయినా స్పిల్ కాకుండా చూసుకుంటుంది. ఇన్ కేస్ మనం బాగా కప్ హోల్డర్ లో పెట్టినా
నడుచుకుంటా ఊరుతుంటాం కదా, అప్పుడు కూడా మనకి స్పిల్ అవ్వదు అనమాట. అండ్ లీక్ అవ్వదు. లీక్ ప్రూఫ్ టెక్నాలజీ తోటి చేశారు ఇది. అండ్ మనకి లోపల షేకర్ జెల్ అయితే ఇచ్చారు. ఇది కన్జ్యూమ్ చేయడానికి ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ బెస్ట్ ఇన్సులేషన్ కోసం లోపల కాపర్ కోటెడ్ అయితే ఉంటుంది. సో దట్ మనకి బెవరేజెస్ ఏదైనా చల్లదైతే ఎక్కువసేపు ఉండడానికి, ఏదైనా హాట్ అయినా ఎక్కువసేపు ఉండడానికి ట్రై చేస్తుంది. అండ్ డాక్యుమెంట్ ఏం సజెస్ట్ చేశారంటే, ఒకవేళ మీకు కూల్నెస్ కానీ హాట్నెస్ కానీ ఎక్కువ హవర్స్ రావాలనుకుంటే మీరు ఐస్ కోల్డ్ బెవరేజ్ అయినా లేకపోతే బాగా హీట్ చేసిన బెవరేజ్ అయినా మీరు పోసుకుంటే మనకి ఎక్కువసేపు అనేది వస్తుందని చెప్పారు. నెక్స్ట్ ప్రోడక్ట్ గేమ్స్ ఎవరు ఆడినా వాళ్ళకి బాగా ఇష్టమైన ప్రోడక్ట్, ఎందుకంటే ఇది గేమింగ్ మౌస్ ఓట్రానిక్స్ వాళ్ళది. లెట్స్ అన్బాక్సింగ్. ఇది వారంటీ కార్డ్, బిల్ తో పాటు దీన్ని కూడా జాగ్రత్త సేఫ్ గా పెట్టండి ఇందులోనే, ఎందుకంటే ఎప్పుడు యూజ్ అవుతుందో తెలియదు. ఎందుకంటే ఇది మనకి 1 year వారంటీ తోటి ఇస్తున్నారు. ఇదే మౌస్, ఇదే గేమింగ్ మౌస్, చూడడానికి బాగుంది. నేను పర్సనల్లీ నేనైతే లెఫ్ట్ హ్యాండర్స్ కి అయితే సెట్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ 2 బటన్స్ ఇచ్చారు, అది మనం ఆపరేట్ చేయలేదు లెఫ్ట్ హ్యాండ్ తోటి. కానీ మౌస్ మాత్రం రైట్ హ్యాండ్ తోటి యూజ్ చేస్తాను. దీంట్లో మనకి టోటల్ గా 6 బటన్స్ అయితే ఇచ్చారు. 1 2 3 4 5 6 స్క్రోల్ బటన్ కి మనకి బటన్ ఉంటుంది. ఇది ఒక వైర్లెస్ మౌస్. దీంట్లో మనకి బ్యాటరీ అండ్ కనెక్ట్ ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకునే కనెక్టర్ అయితే ఉంటుంది. బ్యాటరీ అయితే ఇవ్వలేదు, ఇది డబల్ బ్యాటరీ. అండ్ మనం ఇది యూఎస్బి అనేది మనం బ్యాటరీ అయితే ఇవ్వలేదు, మన దగ్గర ఉన్న బ్యాటరీ తీసుకోవాలి. అండ్ మనకి ఇది ల్యాప్టాప్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. ఇది ఒక హై ప్రెసిషన్ మౌస్. మనకి DPI కూడా ఉంది ఇందులో. అప్ టు 1600 దాకా అయితే మనకి స్మూత్నెస్ అయితే ఇస్తుంది. షూటింగ్ గేమ్స్ ఇవి ఉంటాయి కదా, దాంట్లో చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది DPI అనేది. క్విక్ యాక్షన్ అయితే ఇస్తుంది. దాట్స్ ఇట్ ఫర్ టుడే. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను నెక్స్ట్ టైం ఏదైనా పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ బాగా వస్తుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏ ప్రోడక్ట్ నచ్చిందో కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. ప్లీజ్.